ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించబోతుంది. ఇది షడాష్టక యోగం వల్ల. మరి ఆ షడాష్టక యోగం అంటే ఏంటి, అసలు ఈ 3 రాశుల వారు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. హిందూ మతంలో సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజుగా పిలుస్తూ ఉంటారు. సూర్యగ్రహం కీర్తి, శక్తి, గర్వం, గౌరవానికి చిహ్నంగా ఉండబోతుంది. సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. దీనినే సూర్య సంక్రాంతి అంటారు. ఈ నెల సెప్టెంబర్ 17వ తేదీ శనివారం ఉదయం 7:11 సూర్యుడు సింహరాశిని వదిలి కన్య రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుని ఈ రాశి మార్పు ఈ 3 రాశులపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా దీనినే షడాష్టక యోగం అంటారు. మరి ఈ షడాష్టక యోగం వల్ల వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి ఆదాయం పెరగబోతుంది. వ్యాపారాల్లో కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆస్తికి సంబంధించినవి కానీ, వాహనాల సంబంధించినవి కానీ మీరు ఏదైనా సరే కొనుగోలు చేయాలనుకుంటే ఈసారి అంటే ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా, లాభదాయకంగా ఉండబోతుంది. మీరు ఏ పని చేసినా కూడా అదృష్టవంతులుగా ఉండబోతున్నారు వృశ్చిక రాశి వారు. ఇక సింహరాశి వారికి వృత్తి గాని, వ్యాపారాల్లో విజయ అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే, లేదంటే మీరు తీసుకొని ఉంటే మీకు ఆ డబ్బు చేతికి రావచ్చు, లేదంటే మీరు తిరిగి వాళ్లకు ఇవ్వవచ్చు. ఇంకా మీరు లాభదాయకంగా మరి ఆ సమయంలో మీకు ఉండబోతుంది. ఇక ధనుసు రాశి వారు కోర్టులో గాని, కేసులు గాని ఉంటే మీరు కేసులో విజయాన్ని సాధించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు కోర్టు కేసుల్లో విజయాన్ని పొందుతారు. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మీకు లభించబోతున్నాయి. అలాగే వ్యాపారంలో చాలా లాభాలు రాబోతున్నాయి. మరి ఈ 3 రాశుల వారికి ఈ షడాష్టక యోగం వల్ల అదృష్టం వరించబోతుంది. అంటే కొత్త మార్పులు కలగబోతున్నాయి. ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.